హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదైతే 2 మినిట్స్లో మీకు రివీల్ కాబోతుందో. అది ఎక్కడికో కాదండి, జగ్గు సెంటర్కి నియర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే మేము వచ్చేసాం. మా పిల్లలు మార్నింగ్ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతున్నారు. సో ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్తాం, ఒక 1 అవర్ అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫ్యామిలీతో అయితే వచ్చేసాం. ఇక్కడైతే మేము స్విమ్ చేయబోతున్నాము. సో మీరైతే చూడండి, ఓకేనా? వెయిట్ అండ్ వాచ్. సో ఇదేనండి మా ఫుల్ తొట్టి గ్యాంగ్. మేమందరం అయితే ఇప్పుడు వచ్చాము ఇక్కడికి విజిట్ చేయడానికి. సో ఇదేనండి స్విమ్మింగ్ పూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే స్టాఫ్ రూమ్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ అయితే ఇచ్చి జాయిన్ అవ్వాలి. సో 1 బై 1 అయితే మేమైతే ఇలా దూకేసాం. సో ఆ తర్వాత ఏమి స్విమ్మింగ్ అయితే రాదు మాకు. సో మేమేంటంటే వీళ్ళు ముగ్గురికే వచ్చు స్విమ్మింగ్, వాళ్ళు చేస్తున్నారు, మేమైతే అలా ఏదో చేతులతో ఆడుకుంటున్నాము. కాకపోతే నేను గోదావరిని గుర్తు తెచ్చుకొని 3 సార్లు అయితే మునిగాను. తర్వాత ఇదిగోండి ఇలానే విచిత్రంగా పార్టిసిపేట్ చేస్తుంది. అందరూ మా వైపు విచిత్రంగా చూస్తున్నారు. అయినా పర్వాలేదు, ఏదో ఈత రాదని మేము కొడుతున్నాం. నాకే ఈత రాదనుకుంటే మా పిల్లలు నన్ను లాగుతున్నారు. వదిలేయండి బాబు, ఎందుకు ఈ బాధ అని అయితే నేనైతే ఫీల్ అయ్యాను. సో ఇలా మేము ఆడుకున్నాం. తర్వాత గేమ్స్ అవన్నీ అయితే మేము ఆడుకున్నాము లోన. సో ఆ తర్వాత ఇలానే మా ఊళ్ళో అయితే గజ ఈతగాళ్ళు ఈత అయితే చేశారు, ఈత కొట్టారు, వీళ్ళిద్దరికే వచ్చు. సో ఇలా మేమంతా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. రీజనబుల్ కాస్ట్ పర్ హెడ్ 150 పడుతుంది. సో కాస్ట్యూమ్స్ కూడా మన దగ్గర ఉంటే పర్వాలేదు. ఇక్కడైతే ఈవినింగ్ మార్నింగ్ పిల్లలకైతే స్విమ్మింగ్ అయితే నేర్పిస్తారు. సో మీ పిల్లలకి ఏమైనా నేర్పించాలి అనుకుంటే స్విమ్ క్లాసుల్లో ఇక్కడైతే మనం జాయిన్ చేసుకోవచ్చు. సో మా టైం అయితే ఫినిష్ అయిపోయింది, 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే లీవ్ అయిపోతున్నాము. సో మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి, ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.